హనుమంతుని మొదటి పాదం నారాయణఖేడ్లో ఉందని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, మనం పార్ట్ 1లో చూసినట్లుగా కొండాపూర్ హెచ్ఎంటి తండాలో ఉన్న హనుమంతుని రెండో పాదం గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చాలామందికి తెలియని మరో విశేషాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. స్థానికుల కథనం ప్రకారం త్రేతాయుగంలో ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ అలసట తీర్చుకోవడానికి శ్రీ హనుమంతుడు ఈ ప్రాంతంలో దిగారని చెబుతారు. ఆ సమయంలో మొదటి పాదాన్ని నారాయణఖేడ్లో, మరో పాదాన్ని కొండాపూర్ హెచ్ఎంటి తండాగుట్టపై మోపారని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పవిత్ర పాదముద్ర అదే నారాయణఖేడ్లో ఉన్న మొదటి పాదమని చెబుతారు. ఈ రాయిపై కనిపిస్తున్న ఈ పాదముద్ర కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. కానీ ఇంతటి పవిత్రమైన ఈ ప్రదేశంలో ఇప్పటికీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం లేదు. అందుకే ఈ పవిత్ర స్థలంలో ఒక భవ్యమైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాలని హనుమాన్ భక్తులు భక్తి శ్రద్ధలతో సంకల్పించి ముందుకొస్తున్నారు. ఈ దివ్యమైన ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవాలంటే లొకేషన్ను కామెంట్ బాక్స్లో ఇస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.